ఓం శ్రీ గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ రోజు నుంచి మన ఛానల్లో లగ్న ఫలాలు అని చెప్పి చంద్రగ్రహ గోచారం అనుసరించి ఫలితాలు చెప్పడం జరుగుతుంది. రాశి ఫలంకి లగ్న ఫలంకి తేడా ఏంటంటే, ఎప్పుడైతే చంద్రుడి యొక్క రాశి నుంచి చెప్పడాన్ని రాశి ఫలం అంటారు. మనం లగ్నం నుంచి అంటే ఏ రోజైతే మన సూర్యుడిని అనుసరించి ఆ రోజు లగ్నం ఏర్పడే ఆ లగ్నం నుంచి మనము ఫలితాలు చెప్పడం ఉంటుంది. ఎవరికైనా మీ లగ్నం తెలవకపోతే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైం మా కింద కామెంట్ సెక్షన్‌లో పెడితే మీ లగ్నం ఏందో అనేది మేము మీకు టైప్ చేసి పెడతాం. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ టైం లేని వాళ్ళు కూడా మీ కింద ప్రశ్న లగ్నం అనుసరించి మీ లగ్నం తెలుసుకోవచ్చు. మీరు కింది కామెంట్ మీ యొక్క లగ్నం తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ పెడితే మేము మీ లగ్నం ఏందనేది మా టీమ్ ద్వారా మేము చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వినాయక చవితి నుంచి వినాయకుని ఆశీస్సులతోని ఈ రోజు నుంచి ప్రతి ఒక్క లగ్నానికి ఏ విధంగా ఉంటుంది, చంద్ర ఫలితాలు చంద్రగ్రహం అనుసరించి మనం చెప్పడం జరుగుతుంది. అయితే మన లగ్న ఫలాలు రోజు ఉండవు. చంద్రగ్రహం ఎప్పుడైతే రాశి చేంజ్ అవుతుందో అప్పటి నుంచి మనం ఆ టైం నుంచి మనం ఫలితాలు చెప్తుంటాం. మనకు ఒక రాశి చంద్రుడు చేంజ్ అవ్వడం పట్టే కాలము ఒక 56 గంటలు ఉంటుంది, 2 రోజులు. ఆ 2 రోజులు మనకి ఏ విధంగా ఉంటుంది చంద్రుని అనుసరించి మాత్రమే చెప్పడం జరుగుతుంది. అదే మిగతా గ్రహాల విశ్లేషణ కూడా మనము అక్కడక్కడ ప్రస్తావిస్తాం. అదేవిధంగా మేజర్గా ఏ గ్రహం అయితే చేంజ్ అవుతుందో రాశి, ఆ రాశి ఫలితాలు కూడా మనం త్వరలోనే మన ఛానల్లో చెప్పుకుందాం. సో ఇప్పుడు విషయంలోకి వెళ్దాం. సో మనకు లగ్నం అనుసరించి 27 ఆగస్టు 2025 నుంచి 7 గంటల 15 నిమిషాలు సాయంత్రం నుంచి ఆగస్టు 30, 2025 మార్నింగ్ 7 గంటల 43 నిమిషాల వరకు ఫలితాలు ఏ విధంగా ఉంటుంది, ఏ లగ్నానికి ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో మనము ప్రస్తావన చేద్దాం. చంద్రుడు కన్యా రాశి నుంచి తులారాశిలోకి వస్తుండు. సో ఈ తులారాశిలో ఒక 2 రోజులు ఉంటాడు. 2 రోజులు అంటే 52 రోజులు ఇక్కడే చంద్రుడు ఉంటాడు. ఈ చంద్రుడు ఇక్కడ ఉండడం వల్ల ఈ తులారాశి ఫలితాలు, తులారాశి అంటే ఆ భావం సంబంధించింది. అదేవిధంగా ఇక్కడ మేషం. సో ఈ చంద్రుడు తన 7th ఆస్పెక్ట్ మేషం మీద ఉంటుంది కాబట్టి తులా మేషాలో చంద్రుడు ట్రావెలింగ్ అవ్వడం వల్ల ఏ లగ్నాలకు చంద్రుని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు మన యొక్క వీడియో ఉద్దేశం. దీంతో పాటు మనము మిగతా గ్రహాలది కూడా ఇంచుమించుగా చూద్దాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శని 2.5 సంవత్సరాలు అక్కడే ఉంటారు కాబట్టి శని యొక్క ఫలితం ఇక్కడ ఏదైతే ఇస్తుందో ప్రతి ఒక్కటి అదే ఉంటుంది. అదేవిధంగా రాహుకేతులది ఒక 18 నెలలు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే చేంజ్ అవుతారో అప్పుడు మనము రాహుకేతు యొక్క ఫలితాలు మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా గురుడు 1 ఇయర్కి ఒకసారి చేంజ్ అవుతాడు. శుక్ర, బుధ, రవి వీళ్ళు ముగ్గురు కూడా ఎవ్రీ మంత్ అంటే ప్రతి నెల వీళ్ళు చేంజ్ అవుతూ ఉంటారు. ఆ నెల బట్టి మనం నెల ఫలితాల కింద చెప్పుకోవచ్చు. లేదంటే ఈ చంద్రుని అనుసరించి చెప్పేటప్పుడు వాళ్ళ గురించి కూడా మనము ఇన్‌డెప్త్‌గా ఒకసారి విశ్లేషణ చేద్దాం. అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే కుజుడు 45 డేస్ ఉంటాడు. 45 డేస్ యొక్క వివరణ కూడా మనం ఈ 2 రోజులల్లో ఆ కుజుని యొక్క కదలిక బట్టి వాటి డిగ్రీస్‌ని బట్టి మనం ఫలితాలు చెప్పుకుందాం. అదేవిధంగా మీరు చూసుకున్నట్టయితే ఆగస్టు 27 7 గంటల 15 నిమిషాలు అంటే ఆల్మోస్ట్ ఆ రోజంతా అయిపోయినట్టే. సో ఈ వీడియో మీరు 28, 29 ఈ 2 రోజులకు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఈ 28వ తారీఖు ఎలా ఉంటుంది, 29వ తారీఖు ఎలా ఉంటుంది అనేది మీరు గురు శుక్రవారాలు సంబంధించి ఈ వీడియో అనేది మీరు ముందుగా చూసి ఈ రోజులలో మనము ఏ విధంగా మనకు ఇబ్బందులు ఉన్నాయి, మంచిగా ఉందని చెప్పి మీరు ఒక అవగాహనకు రావచ్చు. అదేవిధంగా చంద్రుని గురించి మనం చెప్పేటప్పుడు చంద్రుని యొక్క కారకత్వాలు కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంకా మీకు భావ కారకత్వాలు, గ్రహ కారకత్వాలు, రాశి కారకత్వాలు, నక్షత్ర కారకత్వాలు ఇవన్నీ వీడియో చేయాల్సి ఉంది. అవి ముందు మన ఛానల్లో ఆ వీడియోస్ వస్తాయి. అదేవిధంగా చంద్రుడు తల్లి కారకుడు, అదేవిధంగా మనస్కారకుడు. మన మనస్కారకుడు చంద్రుడే కాబట్టి మన జీవితంలో చంద్రుని ప్రావీణ్యం చాలా ఉంటుంది. ఎందుకంటే మన యొక్క ఏదైనా కూడా ఇది ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ కాబట్టి మన యొక్క ఆలోచనలో దూరాలోచన ఉందా, ఈ గ్రాహిక శక్తి ఎలా ఉంది, జ్ఞాపక శక్తి ఎలా ఉంది, క్రియేటివిటీ ఉందా లేదా, అవన్నీ కూడా మనము చంద్రుని ద్వారానే మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఈ చంద్రుడు 2 రోజులు తర్వాత ఇంకో రాశికి వెళ్ళిపోతాడు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఈ చంద్రుడు ఫస్ట్ మనకు శుభుడా పాపియా. శుభుడైతే ఒకవేళ వారి జాతకంలో వేరే యొక్క పాపగ్రహ దృష్టి ఉందా, లేదా పాపి అనుకోండి సపోజ్ చంద్రుడు పాపిగా ఉన్నప్పుడు వారి జాతకంలో శుభగ్రహ దృష్టి చంద్రుడికి ఉందనుకోండి, చంద్రుడు మంచి ఫలితాలు ఇస్తాడు. అయితే ఏదైనా మనకు చంద్రుడు గ్రహం మంచిగా ఉంటే మన లైఫ్ అనేది చాలా సాఫీగా వెళ్ళిపోతుంది. లేదంటే మనశ్శాంతి అనేది కొంచెం కరువు అయిపోతుంది. లగ్నాల పరంగా ఏ లగ్నానికి చంద్రుడు నుంచి అన్ని గ్రహాల వరకు ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. సో మొదటగా మనం తీసుకునేది మేష లగ్నం.
ఈ మేషలగ్నం జాతకులకు శుభులొచ్చేసి గురుడు, కుజుడు, రవి, చంద్ర, కేతు, అలాగే పాపులొచ్చేసి శని, శుక్ర, బుధ, రాహు. అయితే ఇది ఓవరాల్‌గా ఉండే శుభులు, పాపులు. అదేవిధంగా మీ జన్మ జాతకంలో ఈ శుభుల మీద పాపగ్రహ దృష్టి గాని, పాపగ్రహం బలంగా ఉండి పట్టుకోవడం గాని, ఇలాంటి విషయాల్లో ఒక్కొక్కసారి మన శుభగ్రహాలు కూడా పాపగ్రహాలుగా ఉంటాయి. సో, మీ జన్మ జాతకం కూడా మీరు అబ్జర్వ్ చేయాల్సుంటుంది. అదేవిధంగా ఈ మేష లగ్నానికి జనరల్‌గా చంద్రుడిని అనుసరించి చంద్రుడు 4 భావాధిపతి. ఈ చంద్రుడు 7లో ఉన్నాడు. అంటే ఈ 7వ భావంలో 4వ భావానికి అధిపతి చంద్రుడు శుభుడు కాబట్టి, 7వ ఫలితాన్ని శుభత్వం చేసిండు. అదేవిధంగా అంటే లగ్న భావం అంటే శరీరం. మేషలగ్న జాతకులకు ఈ 2 రోజులు శరీరం బాగా అనుకూలంగా ఉంటుంది. ఇమ్యూనిటీ బాగుంటుంది. అదేవిధంగా శరీరం అలసిపోదు. అదేవిధంగా చూసుకుంటే 7వ భావంలో చంద్రుడు ఉండేసరికి మంచి నిద్ర ఉంటుంది. మంచి ఆహారం ఉంటుంది. అదేవిధంగా భార్య ద్వారా కలిసి రావడము, అదే వ్యాపారం చేసే వాళ్ళకి లాభాలు రావడము. అది ఈ విధంగా ఈ చంద్రుని ద్వారా కలిగే ప్రయోజనాలు. సో, ఈ విధంగా 1వ భావము, 7వ భావం అనేది వాళ్ళకి వృద్ధిలోకి వచ్చింది చంద్రుని ద్వారా. అదేవిధంగా మిగతా గ్రహాల దృష్టి చూస్తుంటే గురుడొచ్చేసి 22 డిగ్రీలతో 3వ భావంలో ఉన్నాడు. ఈ 3వ భావం అనేది ఈ ఈ మేష లగ్నానికి శుభుడు కాబట్టి 3వ భావ కారకత్వాలు, అదేవిధంగా తన దృష్టి వల్ల 7వ భావాన్ని ఇస్తుంది. అంటే గురువు, చంద్రుడు కలిసి 7వ భావాన్ని ఇంకా అభివృద్ధి చేస్తుర్రు. సో, వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. తమ్ముళ్ళ సపోర్ట్ ఉంటుంది. అదేవిధంగా మంచి కమ్యూనికేషన్ ఉంటుంది. గురుడు ధనానికి కారకుడు. అంటే మీ యొక్క మాటతోని మీరు ధనం సంపాదించుకోగలుగుతారు. అదేవిధంగా 4వ భావం చూస్తే ఇక్కడ 4వ భావానికి చంద్రుడు అధిపతి. చంద్రుడు పోయి 7లో ఉన్నాడు. ఇక్కడ 4, 7 సంబంధం వచ్చింది. అదేవిధంగా 4లో శుక్రుడు, బుధుడు వీళ్ళిద్దరు పాపులే మనకు. సో, మేషలగ్న జాతకులకు వీళ్ళిద్దరూ శుక్రుడు దాదాపు 8 డిగ్రీలతో ఉన్నాడు. అంటే ఇంకా దగ్గర దగ్గర ఇంకా 20 రోజుల వరకు శుక్రుడు ఇక్కడనే ఉంటాడు. సో, 4వ భావంలో ఈ శుక్రుడు ఇక్కడ ఉండడం వల్ల కొంతవరకు బంధుమిత్రులతోని ఇబ్బంది, తల్లికి ఇబ్బంది, తల్లికి అనారోగ్యం. అదేవిధంగా బుధుడితో కలిసి ఉన్నారు కాబట్టి ఇంట్లో వంట చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా సో, శుక్రుడు, బుధుడు ఇక్కడ 4వ భావంలో ఉంటూ అదేవిధంగా 10వ భావం మీద దృష్టి పెట్టారు. ఈ శుక్ర, బుధులు ఇద్దరు కూడా 10వ భావాన్ని కూడా దృష్టి పెట్టడం వల్ల ఇక్కడ మీరు చూసుకుంటే 10వ భావం సపోర్ట్ లేదు. సో, 10వ భావం అనేది మనకు వృత్తి, జీవనోపాధి కేంద్ర స్థానం. అంటే 4, 10 స్థానాలనేది మీకు ఒక 20 రోజులాగా ఇబ్బందిగా ఉంటుంది. మేషలగ్న జాతకులు ఇంకో 20 రోజుల వరకు కొంచెం జీవనోపాధి కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఎక్కువగా స్వయార్జితం అనేది ఎక్కువగా ఉండదు. సాలరీ సరిగ్గా రాకపోవడం గానీ, డబ్బు దొరకకపోవడం గానీ, ఉపాధి లేకపోవడం గానీ, ఉపాధి ఉన్నా అక్కడ వర్క్ లేకపోవడం గానీ, ఇలాంటి వీళ్ళ ద్వారా ఈ ఎఫెక్ట్ అనేది మేషలగ్న జాతకులకు ఉంటుంది. అదేవిధంగా రవి, కేతులను చూసుకుంటే ఇక్కడ రవి 5లో 10 డిగ్రీలతోనే ఉన్నాడు. ఇక్కడ కేతు 24 డిగ్రీలతో ఉంది. రాహు కూడా 24 డిగ్రీలతో ఉంది. సో, ఇక్కడ మీకు రవి 10 డిగ్రీలతో ఉండడం వల్ల రవి బలంగా ఉన్నాడు. రవి, కేతు కలిసి 5వ భావంలో 5వ భావాన్ని పర్ఫెక్ట్‌గా మేషలగ్నానికి లాభదాయకంగా ఉంది. 5, 11 కూడా లాభదాయకంగా ఉంది. ఎందుకంటే రవి దృష్టి 11 మీద ఉంది కాబట్టి ఈ రవి, కేతులు ప్లస్ రాహువులు ఈ 3 కూడా ఈ 5వ భావం, 11వ భావం అభివృద్ధి చేస్తాయి. అంటే ఈ 5వ భావంలో ఏముంటుంది, 11వ భావంలో ఏముందనుకుంటే మనము ముందు వీడియోలో భావకారకత్వాలు కూడా మనం చెప్పుకునే ఉంది కాబట్టి మీకు అప్పుడు ఇంకా పూర్తిగా అర్థమవుతుంది. 5వ భావంలో పిల్లల ద్వారా లబ్ధి పొందడం, పిల్లలు మంచిగా వాళ్ళ ఉత్తీర్ణత, వాళ్ళ యొక్క చదువు బాగుండడం, వాళ్ళ ద్వారా మేము ఆనందం పొందడం, ఇలాంటి వ్యవస్థలుంటాయి. అదేవిధంగా 5వ స్థానం అనేది మనకు 159 అనేది పూర్వ పుణ్యస్థానాలు. సో, 5వ భావాన్ని అదృష్టాన్ని తీసుకొస్తుంది. మీకు తండ్రి ద్వారా అదృష్టం రావచ్చు. ఎందుకంటే రవి పితృకారకుడు కాబట్టి తండ్రి ద్వారా అదృష్టం ఉండొచ్చు. సో, రవి వల్ల ఇక్కడ మంచి 5వ స్థానం ఉండడం వల్ల విచక్షణ జ్ఞానం కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా పెద్దలు అన్నల ద్వారా గానీ, స్నేహితుల ద్వారా లాభం అనేది ఉంటుంది. ఎందుకంటే 11వ స్థానం కూడా అభివృద్ధి చెందింది కాబట్టి అన్నల ద్వారా గానీ, స్నేహితుల ద్వారా గానీ, షేర్ మార్కెట్‌లో గానీ మీకు లాభదాయకంగా ఉంటుంది. అదేవిధంగా 6వ స్థానంలో కుజుడు ఉన్నాడు. మేషలగ్నానికి 6వ స్థానంలో కుజుడు లగ్నాధిపతి ఉన్నాడు. కానీ కుజుడు 18 డిగ్రీలతో ఉన్నాడు. ఈ కుజుని మీద శని దృష్టి ఉంది. ఇక్కడ చూసుకుంటే శని దృష్టి ఉంది. శని 6 డిగ్రీలతో ఉన్నాడు. శని 6 డిగ్రీలతో ఉండడం వల్ల శని యొక్క ప్రభావం చాలా బలంగా ఉంది. అదేవిధంగా శని దృష్టి కుజుని మీద ఉండేసరికి అప్పులతోని ఇబ్బందులు ఉండడము, అప్పుల ద్వారా ఇబ్బంది పడడము, అప్పుల ద్వారా తగాదా గొడవలు ఇలాంటివి కనబడుతున్నాయి. ఈ 2 రోజులు కూడా మీరు అప్పు ఇవ్వడం గానీ, అప్పు తీసుకోవడం గానీ చేయకండి. అదేవిధంగా శని దృష్టి 6 మీద ఉండడం వల్ల మీకచ్చే డబ్బులు గూడా రికవరీ అనేది ఇప్పుడు ఈ 2 రోజులలో చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. 7వ భావం ఆల్రెడీ చెప్పుకున్నాం మనము. మంచి నిద్ర, మంచి ఆహారం. అదేవిధంగా అష్టమ భావానికి ఏ గ్రహ చూపు గానీ, ఏ గ్రహ వీక్షణ గానీ లేదు.
సో మీకు అన్నీ నార్మల్‌గా వెళ్ళిపోతుంటుంది. అష్టమ భావానికి సంబంధించిన భావకారకత్వాలు అన్నీ కూడా నార్మల్‌గా వెళ్ళిపోతుంది. అదేవిధంగా గురు దృష్టి నవమం మీద ఉంది. అదేవిధంగా శని దృష్టి కూడా 10వ దృష్టి నవమం మీద అంటే ఒక రకంగా గుడ్, బ్యాడ్ 2 ఉన్నాయి. శని దూరం నుంచి చూస్తుంది కాబట్టి తన ప్రభావం ఎక్కువ ఉంటుంది. శని పాపగ్రహం కాబట్టి సో శని ప్రభావం ఉన్నందువల్ల మీ యొక్క నిల్వ ధనం నీరు గారిపోతుందన్నట్టు. సో నిల్వ ధనం విషయంలో కొంచెం ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శని ఆల్రెడీ 12లో ఉన్నాడు. 12లో ఉంటే అనవసర ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. మీకు ఏదైతే అవసరమో దాని మీదనే మీరు ఇన్వెస్ట్ చేయండి. అనవసరమైన ఖర్చులు జోలుకోగానే. అదేవిధంగా ఈ గురు దృష్టి 9వ భావం ఉన్నట్ల కొంతవరకు మీకు దేవాలయ దర్శనాలు గాని, పూజలు గాని, పురస్కారాలు గాని మీరు చేయాల్సి ఉంటుంది. చేయాల్సి రావచ్చు. అదేవిధంగా ఈ గురు ఫలితాలు 1 ఇయర్ గురించి చెప్తున్నా. ఈ గురు, శని గాని ఎక్కువ కాలం ఉంటారు కాబట్టి ఈ ఫలితాలను ఎక్కువ కాలం మీకు అనుభవంలోకి వస్తుంటాయి. అదేవిధంగా 10వ భావం, 11వ భావం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. 12వ భావం ఇది గూడా అనవసర ఖర్చులు, అదేవిధంగా మీ ఇప్పుడు 2½ ఇయర్స్ ఉంటుంది శని ఫలితాలు. ఈ శని వల్ల దాదాపుగా మోసపోవడం గానీ, డబ్బులు అనవసరంగా లాస్ అవ్వడం గానీ, దుష్ట సాంగత్యం వల్ల చెడిపోవడం గానీ, ఇలాంటివి కనబడుతున్నాయి కాబట్టి కొత్త వారితోని స్నేహం చేయడానికి మీరు వెనక ముందు ఆలోచించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ లగ్న జాతకులు మేష లగ్నానికి గురుపాలితులు కాబట్టి విష్ణు క్షేత్రాల దర్శనాలు మీకందరికీ మంచి చేస్తుంది. సో వృషభ లగ్న జాతకులకు చూసుకుంటే శుభులొచ్చేసి శని, శుక్ర, బుధ, రవి, రాహు, అదేవిధంగా పాపులొచ్చేసి గురు, కుజ, చంద్ర, కేతువు. సో వృషభ లగ్నానికి చూసుకుంటే ఒకటో భావం మీద శని యొక్క దృష్టి ఉన్నందున వారి యొక్క శరీరం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా అలసత్వం అనేది ఉండదు. ఇది శని అనేది 2½ ఇయర్స్ అక్కడే ఉంటుంది. సో శని యొక్క చూపు వల్ల వాళ్ళకి 2 సంవత్సరాలు కూడా రాబోయే 2 సంవత్సరాలు కూడా ఆరోగ్యం అనేది సహకరిస్తుంది. అదేవిధంగా 2లో గురువు ఇక్కడ ఇబ్బంది పెడుతుండు. గురువు ఎందుకంటే ధనకారకుడు పాపి అయి 2లో ఉన్నాడు. సో సమయానికి అమౌంట్ దొరక్కపోవడము, డబ్బు రాకపోవడం లాంటివి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంది. అమౌంట్ పరమైన సమస్యలు అనేవి ఉంటాయి. సో రెండో భావం చూస్తే రెండో భావంలో గురుడు ఉండేసరికి ధనకారకుడు పాపి అయి ఇక్కడ ఉండేసరికి ఇక్కడ ధనానికి లోటు ఉంటది. ఖచ్చితంగా అవసరానికి అమౌంట్ అనేది దొరక్కపోవడం లాంటి సమస్య ఉంటుంది. కుటుంబంలో కలహాలుంటాయి. కుటుంబ పరంగా కూడా ఇబ్బందులుంటాయి. రెండో స్థానము ధనము, కుటుంబం, సంపద గురించి వివరిస్తుంది కాబట్టి రెండో భావం అనేది పూర్తిగా ఇక్కడ మైనస్ అయిపోయింది వృషభ లగ్నానికి. సో వాళ్ళు కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ధనపరమైన విషయాలు జాగ్రత్తగా ఉండాలి. అదే మూడో భావంలో శుక్రుడు, బుధుడు చాలా బలంగా ఉన్నారు. సో ఈ మూడో భావం అనేది ధైర్యము, చెల్లెళ్ళు, సోదరులు ఇలాంటివి సూచిస్తుంది. అదేవిధంగా ఈ మూడో భావం బాగుండడం వల్ల కమ్యూనికేషన్ బాగుంటుంది. చెల్లెళ్ళ బలం ఉంటుంది. అదేవిధంగా 4వ భావానికి వచ్చేస్తే రవి కూడా శుభ్రుడు కాబట్టి 4వ భావానికి జీవనోపాధికి సంబంధించిన 4, 10 భావాలు కూడా రవి అండర్‌లో ఉండడం వల్ల సో 4వ భావానికి సంబంధించి గృహ కంఫర్ట్స్ గాని, 10వ భావంలో వృత్తి వ్యాపార విషయాలు కూడా చాలా అనుకూలంగా ఉంది. అదేవిధంగా నెక్స్ట్ కుజుడు ఇక్కడ 18 డిగ్రీలతో ఉన్నారు. కాకపోతే కుజుని మీద శని దృష్టి ఉన్నందున 5వ భావం కూడా అనుకూలంగా ఉంది. 5వ భావంలో మనకు పిల్లల పరంగా మంచి ఆనందం ఉంటుంది. అదేవిధంగా మంచి గ్రాహక శక్తి, విచక్షణ జ్ఞానం అనేది బాగుంటుంది. అదేవిధంగా నెక్స్ట్ చంద్రుడిని మనం చూసుకుంటే చంద్రుడు మెయిన్ కాబట్టి మన కాన్సెప్ట్ చంద్రుడు కాబట్టి చంద్రుడు ఈ లగ్నానికి 6వ భావంలో ఉన్నాడు. సో చంద్రుడు ఈ లగ్నానికి పాపి 3వ అధిపతి. ఇక్కడ ఇంకో రకంగా చూడాలి. ఇక్కడ చెల్లెళ్ళ బలం అని చెప్పాను కదా. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే 3వ అధిపతి ఇక్కడ 6లో ఉన్నాడు. అంటే చెల్లెలు కానీ, తమ్ముళ్ళు కానీ వీళ్ళ ద్వారా అప్పులు కావడం కానీ, ఇక్కడ మీరు అమౌంట్ పరంగా మీ యొక్క ఆలోచన విధానము చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే మీకు అమౌంట్ రాకపోవడం కానీ, ఒక విపరీతమైన ఇబ్బంది అంటే ఎక్కువ భూతద్దం పెట్టి ఆలోచన చేయడం కానీ, కొంత అమౌంట్ మీరు లాస్ అవ్వడం కానీ, నష్టపోవడం కానీ ఇలాంటివి ఇక్కడ సంభవించవచ్చు. అదేవిధంగా మీరు ఈ 2 రోజులు కూడా ఖచ్చితంగా ఎవరికి కూడా అమౌంట్ ఇవ్వద్దు. ఇస్తే మాత్రం తిరిగి రావడం చాలా కష్టము. సో ఈ చంద్రుడు అనేది 6లో ఉన్నంత సేపు మీకు కొంచెం ఎంతో కొంత డిప్రెషన్, సైకాలజీ ప్రాబ్లమ్స్ అనేవి కొంతవరకు ఉండొచ్చు. సో మీరు జాగ్రత్తగా ఉండాలి డబ్బుల విషయంలో. అదేవిధంగా 7వ భావానికి తటస్థం, ఎటువంటి గ్రహ వీక్షణ లాంటిది లేదు. అదేవిధంగా 8వ భావానికి వస్తే గురు దృష్టి ఉంది, శని దృష్టి ఉంది. ఒక రకంగా అష్టమ భావం కూడా మనకు బాగుంది. నవమ స్థానం కూడా మీకు శుక్ర బుధుని వల్ల నవమ స్థానం కూడా బాగుంది కాబట్టి మీరు ఒక సేవింగ్స్ చేయగలుగుతారు, దైవ దర్శనం చేయగలుగుతారు, పూజలు చేయగలుగుతారు. చాలా బాగుంటుంది. అదేవిధంగా వృత్తి స్థానం కూడా బాగానే ఉంది. 11వ స్థానం లాభస్థానం కూడా శని బ్రహ్మాండంగా ఉన్నట్టు. సో మీకు షేర్ మార్కెట్ కూడా లాభించే అవకాశం ఉంది. పాపార్జన లాంటివి ఎక్కువ ఉంటాయి. శనికి సంబంధించిన వృత్తి దాంట్లో కూడా మీకు లాభం వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 12వ స్థానం ఒకటి చంద్రుని దృష్టి 12లో ఉండడం వల్ల ఇక్కడ ఈ 12వ స్థానం కూడా ఇబ్బంది అవుతుంది. మీరు చూస్తే ఇక్కడ మనము ఈ 2 రోజులు చంద్రుడు 6, 12 భావాలు 2 కూడా దెబ్బతీస్తుంది.
సో ఈ 2 భావాల ఫలితాలనేవి మైనస్ ఉన్నాయి. అంటే 6 అనేది ఇక్కడ అప్పు, 12 అనేది అనవసర ఖర్చు. సో ఈ ఖర్చు విషయంలో, డబ్బు విషయంలో మీరు కొంతవరకు ఇబ్బంది పడే అవకాశం మాత్రం ఉంది. సో ఇప్పుడు మిథున లగ్న జాతకుల గురించి తెలుసుకుందాము. మిథున లగ్న జాతకులకు శుభులొచ్చేసి శని, శుక్ర, బుధ, రాహు, పాపులొచ్చేసి గురు, కుజ, రవి, చంద్ర, కేతువులు. సో ఇప్పుడు ఈ లగ్నానికి సంబంధించి ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఇప్పుడు లగ్నం వచ్చేసి లగ్నంలో గురుడు ఉన్నాడు. ఇక్కడ గురుడు వచ్చేసి ఈ లగ్నానికి పాపి. సో ఈ గురుడు ఇక్కడ ఉండడం వల్ల వీళ్ళకు శరీరం అనేది తొందరగా అలిసిపోవడం గానీ, బద్ధకం గానీ, ఇలాంటి కారకత్వం వల్ల మనము ముందుకెళ్ళలేకపోవడం జరుగుతుంది. ఈ గురువు తన ఫిఫ్త్ ఆస్పెక్ట్‌తో చంద్రుడు మనకు ఇక్కడ మెయిన్ చంద్ర ఫలితాలు, చంద్ర రాశిని అనుసరించి చెప్తున్నాం. ఇవన్నీ గూడా మీకు ఇప్పుడు ఫస్ట్ టైమ్ చేస్తున్నా కాబట్టి ఈ గ్రహాల గురించి గూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఈ గ్రహాలు గురుడు ఇవన్నీ కొంతకాలం ఉంటారు కాబట్టి మనం రెగ్యులర్‌గా అదే చెప్పాల్సి ఉంటుంది. మనం చంద్రుడిని మెయిన్‌గా తీసుకుంటే ఏందంటే, ఈ చంద్రుడు ఏ ఏ గ్రహ భావాల మీద దృష్టి పెడుతుందో ఆ భావాలు మనకు కొంచెం ఫేవర్‌గా ఉన్నాయా, అన్‌ఫేవర్‌గా ఉన్నాయా అనేది తెలుసుకోవాలి. సో ఇక్కడ ఒకటో భావం అనేది ఇక్కడ వీళ్ళకు మిథున లగ్నానికి బాగా లేదు. అదేవిధంగా రెండో భావం చూసుకుంటే శుక్రుడు, బుధుడు వీటికి యోగకారకులు. ఎందుకంటే వీళ్ళ కలయిక బాగుంటుంది. రెండో భావంలో వీళ్ళకు వాళ్ళ చేతికి తగినంత అమౌంట్ అయితే దొరుకుతుంది. అమౌంట్ పరంగా ఎటువంటి వీళ్ళు ఇబ్బంది అనేది పడరు. అమౌంట్ పరంగా, కుటుంబ పరంగా చాలా సౌఖ్యాలుంటాయి. అదేవిధంగా చూసుకుంటే మూడో భావానికి రవికేతువులు. అంటే రవి వచ్చేసి ఈ భావానికి పాపి. సో, ఇక రాహుకేతులు కూడా రవి డిగ్రీస్ కంటే తక్కువున్నారు కాబట్టి, ఈ రవి ఇక్కడ నెగెటివ్ రిజల్ట్ ఇస్తాడు. అదేవిధంగా ఈ రవి 9వ భావానికి కూడా నెగెటివ్ రిజల్ట్ ఇస్తాడు. అంటే మూడో భావంలో ఏముంటుంది? ధైర్యం ఉంటుంది, కమ్యూనికేషన్ ఉంటుంది. సో, తనకంటే చిన్నవాళ్ళు తమ్ముళ్ళు గాని, చెల్లెళ్ళు గాని వాళ్ళతోని ఇబ్బందులుంటాయి. రవి కాబట్టి ప్రభుత్వం సంబంధించిన కమ్యూనికేషన్ మిస్టేక్స్ ఉంటాయి. పేపర్స్ ఫ్రాడ్ ఉంటాయి. సో, ఇలాంటి విషయాలలో ఏమన్నా ఉంటే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. రవి ఇక్కడ ఇంకా 20 రోజుల వరకు ఇక్కడే ఉంటాడు. అదేవిధంగా 4వ భావంలో కుజుడు ఉన్నాడు. ఈ కుజుడు ఈ గ్రహానికి పాపి. కాకపోతే శని దృష్టి ఇక్కడ ఉండడం వల్ల ఈ శని బలంగా ఉండడం వల్ల ఈ భావం అనేది శుభత్వం చెందింది. అంటే మిథున లగ్న జాతకులకు గృహపరంగా ఇబ్బందేమి ఉండదు. తల్లి పరంగా మంచి ఆహ్, ఆహ్, మంచి సంబంధం ఉంటుంది. తల్లికి ఆరోగ్యం కూడా బావుంటుంది. అదేవిధంగా ఈ నాలుగవ బంధుమిత్రుల సహకారం ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ఐదో భావాన్ని చూస్తే ఇక్కడ మేజర్ మీరు చూడాల్సిందేందంటే ఈ చంద్రుని ఫలితాలు. చంద్రుడు 5లో ఉన్నట్టు 5, 11 ఈ 2 ఫలితాలు కూడా నెగేషన్. ఎందుకంటే చంద్రుడు పాపి. మరి ఏం చేస్తారు నెగేషన్ అంటే ఏం చేస్తారు? ఇక్కడ చూస్తే గురు దృష్టి కూడా చంద్రుడు అంటే గురు, చంద్ర కాంబినేషను 5వ భావం మీద మిథున లగ్న జాతకులకు ఉంది. ఈ 5వ భావంలో మేజర్‌గా ఏముంటది? విచక్షణ జ్ఞానం కోల్పోతారు. గ్రాహక శక్తి ఉండదు. జ్ఞాపక శక్తి ఉండదు. దూరాలోచన ఉండదు. మీ పిల్లల పరంగా మీకు ఇబ్బందవుతుంది. పిల్లల ఆరోగ్యం బాగుండదు. సో, ఈ 2 రోజులు ఆగస్టు 28, 29 ఈ 2 రోజులు మీరు ఎక్కువ శివాలయాలు దర్శించుకోండి. చాలా మంచిది. అదేవిధంగా ఆరో భావం చూద్దాం. ఆరో భావానికి ఎటువంటి దృష్టి లేదు కాబట్టి ఇది కామన్‌గా నార్మల్ తటస్థంగా ఉంటుంది. అదేవిధంగా ఏడో భావానికి ఇక్కడ చూసుకుంటే అయితే గురు దృష్టి ఏడో భావం మీద ఉంది. ఈ గురుడు ఏడో భావాధిపతి. సప్తమాధిపతి సప్తమాన్ని చూస్తుండు. సో, ఇక్కడ కొంచెం ఇబ్బంది ఉంటది. టైంకి ఆహారము, టైంకి నిద్ర కరువైపోతది. ఎందుకంటే గురు దృష్టి అంటే సప్తమాధిపతి సప్తమాన్ని ఉండడం అనేది కొంచెం ఇబ్బందికరము. ఆర్థికంగా కూడా ఇబ్బంది ఉంటుంది. వ్యాపారంలో కూడా నష్టాలుంటాయి. కొద్దిగా చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గురువు ఇక్కడ 1 ఇయర్ ఉంటాడు. 1 ఇయర్ అంటే నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు ఉంటాడు కాబట్టి, ఈ మార్చ్ వరకు కూడా ఈ గురు ఫలితాలు మీకు కొంచెం వ్యాపారంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. కొంచెం భార్యాభర్తల మధ్య ఒడిదుడుకులుంటాయి. చూసుకుంటూ వెళ్ళిపోవాలి. అదేవిధంగా అష్టమానికి శుక్రబుధ కనెక్షన్ ఉండడం వల్ల మీకు అష్టమం బాగుంది. అంటే ఆహ్, మంచి ఏదైనా కోర్ట్ కేస్‌లో విన్ అవుతారు. కోర్ట్ కేస్‌లో ఏమైనా ఉన్నా కూడా విన్ అవుతారు. ఈ నెలలో ఏమన్నా మీకు కోర్ట్ కేస్‌కి సంబంధించినవి ఉన్నా కూడా మీకు మంచి ఫలితాలొస్తాయి. అదేవిధంగా నవమం కూడా మీకు చెడిపోయింది. సో, నవమంలో ఏముంటాయి? నవమంలో మనకు పూజ, తీర్థయాత్రలు, తండ్రి యొక్క వ్యవస్థలు అంటే తండ్రి ఆరోగ్యం కొద్దిగా బాగుండకపోవచ్చు. అదేవిధంగా మీకు తీర్థయాత్రలు పోదాం అనుకున్న ముందుకు పోకపోవడము. ఇక్కడ మీకు సేవింగ్స్ అనేది ఖర్చయ్యే అవకాశం ఉంది. ఇది రవి ఇక్కడ 20 రోజులు ఉంటాడు. 20 రోజుల పాటు మీకు సేవింగ్స్ పరంగా ఇబ్బందులుంటాయి. అదేవిధంగా వృత్తిరీత్యా శని 10లో ఉన్నాడు కాబట్టి, ఈ లగ్నానికి రాబోయే 2 సంవత్సరాలు కూడా వృత్తిరీత్యా సూపర్‌గుంటది. ఎందుకంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీకు వృత్తి ఉంటుంది, స్వయార్జితం ఉంటుంది. మంచి పేరు ప్రఖ్యాతలన్నీ గూడా మీకు ఈ యొక్క శని గోచారంలో ఈ 10వ భావంలో శని ఉన్నంత కాలం మీకు వృత్తిరీత్యా వ్యాపారాలు చాలా బాగా రాణిస్తారు. అదేవిధంగా 11వ స్థానం గూడా చంద్రుని దృష్టి 11వ స్థానం ఉండడం వల్ల షేర్ మార్కెట్‌లో జాగ్రత్తగా ఉండండి. స్పెక్యులేషన్స్‌లో జాగ్రత్తగా ఉండండి. కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చంద్రుడి దృష్టి 11 మీద ఉంది కాబట్టి లాభస్థానం అనేది ఇప్పుడు నష్టస్థానం అయిపోయింది. సో, మీరేదైనా ఉంటే రూపాయికి రూ. 100 వచ్చే ప్రోగ్రామ్స్ ఏవి గూడా అంతగా పెట్టుబడి పెట్టకపోవడం మంచిది ఈ 2 రోజులు గూడా. అదేవిధంగా 12వ భావం చూసుకుంటే శని దృష్టి 12వ భావం మీద ఉంది. సో,
ఈ శని మూడో దృష్టి 12వ భావంలో ఉండడం వల్ల మీరు అనవసర ఖర్చులు చేయరు. అన్ని ఏదైనా అంటే మీ ఖర్చులు సద్వినియోగం అవుతాయి. శని దృష్టి 12 మీద ఉండడం వల్ల మీరు మంచి మంచి పుస్తకాలు చదవడం గానీ, ఆధ్యాత్మికంగా వెళ్ళడం గానీ ఈ విధంగా జరుగుతుంది. సో, ఈ లగ్నానికి ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ లగ్నం చూస్తే, సో కర్కాటక లగ్నాన్ని చూసుకుంటే మనకు శుభులొచ్చేసి గురుడు, కుజుడు, చంద్ర, కేతువులు, పాపులొచ్చేసి శని, రవి, శుక్ర, బుధ, రాహువులు. సో, ఈ లగ్నానికి ఏ విధంగా ఉంటుంది ఈ 2 రోజులు అనేది చూద్దాం. సో, లగ్నంలో ఇక్కడ చూస్తే శుక్రుడు, బుధుడు ఇద్దరు కూడా లగ్నంలో ఉన్నారు. ఈ లగ్న భావంలో వీళ్ళు ఉండడం వల్ల పని చేయబుద్ధి కాకపోవడము, కొంచెం శరీరం సహకరించకపోవడము, అజీర్ణ సమస్యలు గానీ, కొంచెం కొంతవరకు వీళ్ళ శరీరం అనేది సహకరించకపోవడం లాంటి ప్రాబ్లమ్స్ వల్ల వర్క్ కూడా బంద్ చేయడం, అంటే వర్క్ వదిలిపెట్టడం లాంటివి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, ఈ లగ్నానికి రెండో భావంలో రవికేతువులు ఉన్నారు. రవి కూడా అంటే సొంత నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి డబ్బు పరంగా కూడా ఇబ్బంది ఉంటుంది. డబ్బు కూడా సమయానికి అందుబాటులో ఉండదు. వాళ్ళ వాళ్ళ అవసరానికి డబ్బు అనేది దొరకపోవడం జరుగుతుంది. అదేవిధంగా మూడో భావంలో కుజుడు ఉండేసరికి శని దృష్టి కుజుడి మీద ఉండేసరికి ఇక మూడో భావం కూడా ఇబ్బందికరంగా ఉన్నది. కర్కాటక లగ్నం వాళ్ళకు 1, 2, 3 3 భావాలు కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఈ శని కుజుని ద్వారా ఈ మూడో భావంలో ఒక ఏదో తెలియని భయము, పిరికితనం అనేది క్రియేట్ చేస్తారు. అదేవిధంగా చంద్రుడు ఇక్కడ 4లో 4, 10. సో, ఇక్కడ చూసుకుంటే 4, 10 వృత్తిరీత్యా సంబంధించిన కేంద్రాలు ఈ 4వ భావము, అదేవిధంగా 10వ భావం. ఎందుకంటే లగ్నాధిపతి 4లో ఉన్నాడు. సో, 10వ భావాన్ని చూస్తుండు. సో, ఇక్కడ గృహపరమైన కంఫర్ట్స్ ఉంటాయి. తల్లి సపోర్ట్ ఉంటుంది. అదేవిధంగా బంధుమిత్రుల సపోర్ట్ ఉంటుంది. వాహన సౌఖ్యం ఉంటుంది. సో, అన్ని రకాలుగా ఇక్కడ మాతృ సౌఖ్యం అన్ని రకాలుగా బాగుంది 4వ భావం. సో, 4వ భావం గుడ్. అదేవిధంగా 5వ భావం. 5వ భావం తటస్థంగా ఉంది. అదేవిధంగా 6వ భావం. గురు దృష్టి 6వ భావం ఉండడం వల్ల అప్పులు రికవర్ అవుతాయి. లేకపోతే అప్పులు క్లియర్ చేస్తారు. సో, ఈ విధంగా 6వ భావం అనేది అంటే రుణము, రోగము కాబట్టి రోగం ఏదన్నా ఉన్నా కూడా రోగం కూడా క్లియర్ అయిపోతుంది. గురుడు ఉన్నవాడు ఎటువంటి రోగం రానియడు. అదేవిధంగా ఈ ఈ 7వ భావానికి శుక్రబుధ కనెక్షన్ ఉండడం వల్ల ఇక్కడ కొంతవరకు ఇబ్బంది ఉంటుంది. అంటే సమయానికి నిద్ర ఉండకపోవడము, సమయానికి తిండి ఉండకపోవడము, భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఉండడము, విందు వినోదాలు ఇబ్బందులు రావడం, ఇలాంటి కొన్ని ఇబ్బందులు అయితే కనబడుతున్నాయి. అదే శని దృష్టి 6 మీద ఉండడం వల్ల అప్పులు చేయడం, అప్పులు తీర్చడం. ఎందుకంటే గురు దృష్టి ఉంది కాబట్టి అప్పులల్ల, రోగాలల్ల, అంటే రోగం రావడం, రోగం తగ్గడం ఇలాంటివి ఎక్కువగా ఇక్కడ మిక్సింగ్ ఉన్నాయి. అదేవిధంగా 6వ భావం, 7వ భావం అయిపోయింది. మనకు నెక్స్ట్ 8వ భావం. 8వ భావం రవి దృష్టి ఉన్నందున అష్టమం కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నది. ఎందుకంటే రవి దృష్టి అష్టమం ఉండడం వల్ల ప్రభుత్వపరమైన ఇబ్బందులు, కొన్ని కోర్టు కేసు ఓడిపోవడము ఇలాంటివి కనబడుతుంది. రవి ఇక్కడ ఇంకా 20 రోజులు ఇక్కడే ఉంటాడు. ఈ 20 రోజుల కోర్టుకు సంబంధించిన కేసు ఏమైనా ఉన్నా కూడా ఇబ్బంది అంటే కొంచెం నెగెటివ్ ఫలితం రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ నవమంలో శని ఉన్నాడు. అంటే తండ్రి కొంచెం ఆరోగ్యం బాగోలేకపోవడము, అదేవిధంగా నవమం కాబట్టి సేవింగ్స్ నీరుగారిపోవడము, సేవింగ్స్ చేయకపోవడము, సేవింగ్స్ జీరో కావడము ఇలాంటి ప్రాబ్లమ్ ఉంటాయి. అదేవిధంగా 10వ భావం చూస్తే వృత్తిరీత్యా అయితే చాలా బాగుంది. ఎందుకంటే చంద్రుడు తన దృష్టి 7th ఆస్పెక్ట్ 10వ భావాన్ని చూస్తుండు. వృత్తిపరంగా అయితే చాలా బాగుంది. అదేవిధంగా 11వ భావం చూస్తే శని దృష్టి 11 మీద ఉంది. సో, షేర్ మార్కెట్ లాంటి, లాటరీ, జూదం లాంటి ఇలాంటి వాటిలో మీరు జోలికి పోకపోవడం బెటర్. ఎందుకంటే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. నష్టపోయే అవకాశం కూడా ఉంది. సో, దాని విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే 12వ స్థానంలో గురుడు ఉండడం వల్ల మోక్ష స్థానము, గురుడు అక్కడ ఉండడం వల్ల కొంచెం ఆధ్యాత్మిక ఆసక్తి గానీ, గ్రంథములు కొత్త పుస్తకాలు చదవడం గానీ, ఖర్చులు సద్వినియోగం చేసుకోవడం గానీ ఇలాంటి మంచి ఫలితాలు ఉంటాయి. సో, ఈ విధంగా ఈ లగ్నానికి 4, 10 కేంద్రాలు గనక బాగున్నాయి కాబట్టి కొంతవరకు ఈ 2 రోజులు వృత్తిరీత్యా బాగుంటుంది. సో, సింహ లగ్నానికి చూసుకుంటే శుభులు వచ్చేసి గురుడు, కుజ, రవి, కేతువులు. అదేవిధంగా పాపులు వచ్చేసి శని, శుక్ర, బుధ, చంద్ర, కేతువులు. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే లగ్నంలో రవి, కేతువులు ఉండడం వల్ల, లగ్నాధిపతి లగ్నంలో ఉండడం వల్ల లగ్నము, సప్తమము 2 కూడా శుభత్వం చెంది ఉన్నాయి ప్రజెంట్ గోచారంలో. ఈ లగ్నంలో రవి ఉండడం వల్ల కొంచెం సింహలగ్న జాతకులకు మంచి ఇమ్యూనిటీ ఉండడము, మంచి యొక్క శరీర దృఢత్వం ఉండడము, అదేవిధంగా సప్తమాన్ని చూడడం వల్ల మంచి నిద్ర ఉండడము, మంచి విందు భోజనాలు, ప్రభుత్వపరమైన లాభాలు, సో ఈ విధంగా వ్యాపారంలో లాభాలు ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. అదేవిధంగా 2వ భావంలో కుజుడు ఉన్నాడు. శని దృష్టి ఉన్నందున వల్ల ఈ సింహలగ్న జాతకులకు అవసరానికి అమౌంట్ దొరక్కపోవడము, టైంకి అమౌంట్ రాకపోవడము, సో ఇలాంటి విషయాలు, కుటుంబంలో గొడవలు, కొన్ని కలహాలు ఉండే అవకాశం కూడా ఉంది. సో వాక్కు కొద్దిగా జాగ్రత్త. మీ మాట వల్ల ఇతరులు హర్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. సో ఇక్కడ మీ మాటతోని కొంచెం వివాదాలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి కొంతవరకు మీ మాట అనేది కొంచెం కంట్రోల్గా ఉంచుకోండి. అదేవిధంగా చంద్రుడు వచ్చేసి 3లో ఉండడం వల్ల 3వ భావానికి 12 సంబంధం, 3-12 సంబంధం వల్ల కొంతవరకు మీరు గుర్తుండకపోవడం, జ్ఞాపక శక్తి తగ్గడం లాంటి ఈ 2 రోజులు మీకు కొంతవరకు ఎక్స్పీరియన్స్ రావచ్చు. అదేవిధంగా ఈ చంద్రుడు 3లో ఉండడం వల్ల
కొంతవరకు తమ్ముళ్ళ ద్వారా గానీ, చెల్లెళ్ళ ద్వారా గానీ మీ యొక్క మానసిక స్థితి అనేది దెబ్బతినడం జరిగే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా ఈ మూడో స్థానం కమ్యూనికేషన్ మిస్టేక్స్ అంటే కమ్యూనికేషన్ డిస్టర్బెన్స్ అనేది ఉండే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా ఈ చంద్రుడు నవమంలో ఉండడం వల్ల మీ యొక్క సేవింగ్స్, మీ యొక్క డబ్బు ఖర్చే అవకాశం ఉంది ఈ 2 రోజులలో. ఈ 2 రోజులలో మీరు మీ తండ్రి గారితోని ఇబ్బందులు గూడా అంటే మీ తండ్రితోని గొడవలు గానీ, ఇలాంటివి గానీ కొంతవరకు జరిగే అవకాశం ఉంది గాబట్టి, ఈ చంద్రుని యొక్క అంటే ఎక్కువ మీ ఆలోచనపరమైన వ్యవస్థలు కొంచెం ఎక్కువ ఆలోచించకుండా, మీరు కొంచెం ఆలోచన అనేది కొంచెం కంట్రోల్‌లో ఉంచుకుంటే, ఈ యొక్క కొంచెం నెగెటివ్ అనేది మీకు తగ్గే అవకాశం ఉంది. అదేవిధంగా 4వ భావానికి తటస్థం వచ్చింది. అదేవిధంగా 5వ భావం గురుదృష్టి ఉన్నందున మీకొక మంచి విచక్షణ జ్ఞానం అయితే ఉంటుంది. మంచి ఆలోచన శక్తి బాగుంటుంది. పిల్లల పరంగా లాభం ఉంటుంది. అదేవిధంగా 6వ స్థానం చూస్తే శుక్ర, బుధులు ఇద్దరు గూడా 6వ స్థానం చూస్తుర్రు. సో, 6, 12 రెండూ గూడా ఇబ్బంది గాబట్టి అప్పులు సంబంధించిన విషయంలో రోగాలకు సంబంధించిన విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం ఉంటుంది. బుధుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి కొంచెం ఈ కోర్టు కేసు ఇలాంటికి సంబంధించిన కొన్ని ఎక్కువ అనవసర ఖర్చులు కనబడుతున్నాయి. అదేవిధంగా ఈ రవి దృష్టి 7 మీద ఉన్నట్ల మీకు వ్యాపారం కలిసొస్తుంది. వ్యాపారంలో మంచి లాభాలుంటాయి. అదేవిధంగా శని అష్టమంలో ఉండడం వల్ల కొంతవరకు కోర్టు కేసులు ఓడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అష్టమం అనేది అవమానాలకు సంబంధించింది. కొంచెం అవమానాలు ఇలాంటివి కూడా శని ఇక్కడ రావడం వల్ల మీ యొక్క అష్టమ శని స్టార్ట్ అయింది. సింహలగ్న జాతకులకు అష్టమ శని స్టార్ట్ అయింది. సో, మీరు కొంతవరకు శనిపరమైన పరిహారాలు చేసుకుంటే కొంతవరకు మీకు కొన్ని ప్రమాదాల నుంచి మీరు బయటపడే అవకాశం బాగుంటుంది. అదేవిధంగా 9వ భావానికి కూడా చంద్ర సంబంధం వచ్చేసి మీకు కొంచెం చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా 10వ స్థానం వచ్చేసి మీకు శని దృష్టి ఉంది కాబట్టి వృత్తిరీత్యా కూడా గోచారంలో సింహలగ్న జాతకులకు ఈ శని ప్రభావం 10వ భావాన్ని చూడడం వల్ల స్వయార్జిత కష్టం అవుతుంది. అంటే బతకడానికి కొంచెం వరకు ఉపాధి అనేది కరువైపోతుంది. సో, కొంతవరకు శనిపరమైన రెమెడీస్ అనేది మీకు ఈ అష్టమం గానీ, 10వ భావం గానీ కొంచెం వృద్ధి చెందడానికి ఈ శనిపరమైన పరిహారాలు చేసుకుంటే సరిపోతది. అదేవిధంగా గురుడు 11లో ఉండడం వల్ల ఆకస్మిక ధనలాభము, స్నేహితుల నుంచి ధనలాభము, అన్నల నుంచి ధనలాభము, స్నేహితులు, అన్నల ద్వారా ఏదైనా ఒక లాభం అనేది ఉంటుంది. గురువుల ద్వారా కూడా లాభం వస్తుంది. సో, 11వ భావం కూడా బాగుంది ఇక్కడ. సో, 12వ స్థానం అనవసర ఖర్చులు కనబడుతున్నాయి. సో, మీరు చూసుకోవాల్సిన ఖర్చులు అంటే ఇక్కడ శుక్రుడు కూడా, బుధుడు ఇద్దరు కూడా ఇబ్బందికరంగా ఉన్నారు. సో, 12వ భావం కూడా, 6వ భావం 2 కూడా కొంతవరకు మీకు రోగాలు, అప్పులు అనే విషయంలో కొంచెం జాగ్రత్త చూపిస్తుంది. సో, ఈ సింహలగ్న జాతకం ఈ విధంగా ఉంది. సో, కన్యా లగ్నానికి చూసుకుంటే ఇక్కడ శుభులు వచ్చేసి శని, శుక్ర, బుధ, రాహువులు. అదే పాపులు వచ్చేసి గురు, కుజ, రవి, చంద్ర, కేతువులు. సో, ఈ లగ్న జాతకులకు 28, 29 రోజులలో ఏ విధంగా ఉంటుందనేది మనం చంద్రుడిని చూసి మనం చెప్పగలుగుతాం. ఇవన్నీ మిగతా గ్రహాలన్నీ కూడా కొంతకాలం అక్కడ ఉంటాయి. సో, అవి కొంచెం లాంగ్ రన్‌లో మనం చెప్పుకుంటూ ఉంటాం. అదేవిధంగా లగ్నంలో ఇక్కడ కుజుడు ఉన్నాడు. కుజుడు పాపి, కాకపోతే శని దృష్టి కుజుడి మీద ఉన్నందుకు ఈ యొక్క లగ్న స్థానం అనేది వృద్ధి చెందడం ఉంది. ఈ 2 రోజులు కూడా మంచి 2 రోజులని కాదు, ఈ శని అక్కడ ఉన్నంత కాలం ఈ లగ్నానికి అంటే మంచి ఒక శరీరం మంచి సహకరించడము, ఇమ్యూనిటీ పెరగడం లాంటి ఎటువంటి రోగం రాకుండా చేయడం గానీ, మంచి సహకారం కూడా ఉంటుంది. సో, ఇక్కడ రెండో భావం వచ్చేసి చంద్రుడు ఇక్కడ 11వ అధిపతి కావున ఈ పాపత్వం 2కు చంద్ర కనెక్టివిటీ రావడం వల్ల కొంతవరకు వాక్కుతోని ఇబ్బంది ఉండే అవకాశం ఉంది. మాట అనేది మీరు కొంచెం ఆలోచించి అనాల్సి ఉంటుంది. ఎక్కువ ఆలోచన కూడా మీరు ధనపరంగా ఇబ్బందులు ఉంటాయి. కొంచెం ధనపరంగా నష్టాలు కూడా ఉంటాయి మీ యొక్క ఆలోచన కాబట్టి. ఈ రెండో భావానికి కుటుంబ స్థానం అంటే కుటుంబ స్థానం కాబట్టి కుటుంబంలో కూడా ఎంతో కొంత ఇబ్బంది అనేది కనబడుతుంది. ఈ 2 రోజులు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఈ చంద్రుడు 8వ భావం చూస్తుంది కాబట్టి దాంపత్య సుఖానికి కూడా కొంతవరకు ఇబ్బంది అనేది ఏర్పడుతుంది. సో, మీరు ఈ 2 రోజులు ఈ చంద్రుని యొక్క వ్యవస్థ 2, 8 మీద ఉన్నందున కొంతవరకు మీ ఆలోచన అనేది కొంచెం కంట్రోల్‌గా ఉంటే ఈ 2 రోజులు హాయిగా వెళ్ళిపోతుంది. అదేవిధంగా 3వ భావానికి ఇక్కడ తటస్థంగా ఉంది. అదేవిధంగా 4వ భావానికి గురు దృష్టి ఉన్నందున కొంచెం బంధుమిత్రులతో ఇబ్బందులు గానీ, స్థిరాస్తుల వివాదాలు గానీ, ఇలాంటి కొద్దిగా ఉండే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా ఈ 5వ స్థానం వచ్చి శుక్రబుధ కనెక్షన్ ఉండడం వల్ల 5వ భావం అనేది వృద్ధి చెందడం జరుగుతుంది. మంచి విచక్షణ జ్ఞానం ఉంటుంది. పిల్లలు మంచి పిల్లలతో సఖ్యత ఉంటుంది. మంచి విచక్షణ జ్ఞానం, గ్రాహక శక్తి, జ్ఞాపక శక్తి అనేది ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా 6వ స్థానంలో రవి 12లో ఉండి 6వ భావం చూడడం అనేది కొంతవరకు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ కన్యా లగ్న జాతకులకు ఆరోగ్యపరమైన ఖర్చులు కనబడుతున్నాయి. సో, కొంతవరకు ఆరోగ్యంలో మీరు కేర్ చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా 7లో శని ఉండడం వల్ల శని ఆల్రెడీ శుభుడు కాబట్టి ఈ కొంతవరకు విందులు, వినోదాల్లో పాల్గొనడం గానీ, వ్యాపారంలో లాభాలు గానీ, ఇలాంటి వ్యవస్థలు కనబడుతున్నాయి. అదేవిధంగా 8వ స్థానం ఇక్కడ చంద్రుడు ఇబ్బంది పెట్టడం వల్ల 8వ స్థానం కూడా కొంతవరకు అవమానాలు, కొంచెం పరాభవాలు కనబడుతున్నాయి. కొంతవరకు ఈ 2 రోజులు ఆలోచన విధానం కొంచెం కంట్రోల్‌గా ఉంటే సరిపోతుంది. అదేవిధంగా 9వ స్థానం చూస్తే శని దృష్టి ఉన్నందున వల్ల
తీర్థయాత్రలు ఎక్కువ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ శని 2 సంవత్సరాలు ఇప్పుడు అక్కడే ఉంటాడు. సో, తీర్థయాత్రలు వెళ్ళడం గానీ, మంచి సేవింగ్స్ చేయడం గానీ, తండ్రితో మంచి సంబంధాలు గానీ, ఈ కన్యా లగ్న జాతకులకున్నాయి. అదేవిధంగా 10లో గురుడు ఉండడం వల్ల ఈ 10వ భావం వృత్తిరీత్యా కొద్దిగా ఇబ్బందులు గానీ, స్వయార్జితం లేకపోవడం గానీ, కొంత కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగే విషయంలో గానీ, ఈ గురుడు కొద్దిగా ఇబ్బంది పెడతాడు. సో, అదేవిధంగా 11వ భావం లాభస్థానం బాగుంది. స్నేహితుల ద్వారా, అన్నల ద్వారా, అక్కల ద్వారా కూడా కొద్దిగా లాభం కలిసొచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా 12వ స్థానం కూడా అనవసర ఖర్చులు, డాక్టర్‌కి ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశం ఉంది. సో, మీరు ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. సో, ఇది కన్యా లగ్నం గురించి. సో, తులా లగ్న జాతకులకు శుభులొచ్చేసి శని, శుక్ర, బుధ, రాహు, చంద్రుడు. అదేవిధంగా పాపులొచ్చేసి గురు, కుజ, రవి, కేతువు. సో, ఈ లగ్నానికి లగ్నంలోకి దశమాధిపతి రావడం అనేది కొద్దిగా వీళ్ళకు మంచిదే. ఎందుకంటే చంద్రుడు లగ్నంలో ఉండడం వల్ల మంచి ఆలోచన ఉంటుంది. శరీరం సహకరిస్తుంది. మంచి ఆలోచన పరిపక్వత అనేది ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఈ చంద్రుడు 7 ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య మంచి అనుబంధం ఉంటుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. మంచి వినోదాలు పాల్గొనే అవకాశం ఉంటుంది ఈ 2 రోజులలో. భాగస్వామ్య వ్యాపారాలు మంచిగా ఎక్కువ నడిచే అవకాశం ఉంటుంది. మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. సో, ఈ 1వ భావము అదేవిధంగా 7వ భావం రెండూ కూడా ఈ తులా లగ్నాలకు ఈ 2 రోజులు కూడా చంద్రుడి ద్వారా మంచి లాభం ఉంది. అదేవిధంగా 2వ భావం చూస్తే తటస్థంగా ఉంది. 3వ భావానికి గురు దృష్టి ఉన్నందున కొంతవరకు భయము, ఎక్కువ పిరికితనం అనేది ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుంది గురువు ద్వారా. సో, 3వ భావంలో కొంచెం చెల్లెళ్ళ ద్వారా, తమ్ముళ్ళ ద్వారా ఇబ్బంది పడడం ఇలాంటి సమస్యలు అయితే కనబడుతున్నాయి. అదేవిధంగా 4వ భావానికి శుక్రబుధ వీక్షణ కానీ, ఈ 10లో శుక్రబుధుడు ఉండడం కానీ, ఈ 4, 10 భావాలు అనేది వృద్ధి చెందడం వల్ల, కేంద్రాలు బలపడడం వల్ల వీళ్ళకు జీవనానికి మాత్రం ఎటువంటి డోకా ఉండదు. సో, చాలా మంచిగా ఉంది. అదేవిధంగా రాహు, కేతు, రవి ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు 11వ అధిపతి రవి 11లోనే ఉన్నాడు. ప్రభుత్వపరమైన నష్టాలు కనబడుతున్నాయి. లాభస్థానం అనేది చెడిపోయింది కాబట్టి కొంత మీ యొక్క విచక్షణ జ్ఞానం అనేది కోల్పోకుండా కొంత మీరు జాగ్రత్తగా ఉండడం వల్ల మీకు కొంతవరకు నష్టం అనేది తప్పించుకోవచ్చు. ఎందుకంటే విచక్షణ జ్ఞానం తక్కువ ఉండే అవకాశం ఉంది. గ్రాహిక శక్తి, దూరాలోచన లేకపోవడం లాంటి ప్రభావం ఉంది. రాహు 5లో ఉండడం డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా 6వ భావంలో శని ఉండడం వల్ల కొంతవరకు డబ్బు రికవరీ చేయడం కానీ, అప్పులు ఇవ్వడం వల్ల లాభపడడం కానీ, కొంచెం రోగాలకు సంబంధించిన వ్యవస్థలు మంచి చాలా దృఢంగా ఉన్నాయి. అంటే చాలా మంచిగా ఉంది. అంటే చాలా ఇబ్బంది లేకుండా ఉంది. 6వ స్థానంలో శని ఉండడం వల్ల 6వ స్థానం అనేది చాలా బ్రహ్మాండంగా కలిసొస్తది. అదే శని దృష్టి అష్టమంలో ఉండడం వల్ల మంచి పలుకుబడి, ఏదన్నా పోటీపరమైన ఎగ్జామ్స్ ఉన్నా కూడా విన్ అవ్వడం లాంటివి, ఎలక్షన్స్ విన్ అవ్వడం లాంటివి ఇలాంటివి కొద్దిగా కలిసొస్తాయి. అదేవిధంగా గురుడు 9లో ఉండేసరికి తండ్రికి అనారోగ్యము, తండ్రితో ఇబ్బందులు, సేవింగ్స్ ఖర్చు అవ్వడము, పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలు ఆగిపోవడము, వెళ్లకుండా ఇబ్బంది రావడము. సో, ఇలాంటివి కొద్దిగా 9వ స్థానం ఇబ్బంది ఉంది. అదే 11వ స్థానం కూడా ఇబ్బంది ఉంది. 12వ స్థానము శని దృష్టి కుజుని ఉన్నందున ఈ 12 అంటే ఖర్చులు సద్వినియోగం చేసుకోగలుగుతారు. కొంచెం 12వ భావం బాగుంది కాబట్టి మంచి మంచి బుక్కులు, గ్రంథాలు, పుస్తకాలు చదవడం వల్ల కొంచెం అలాంటి లాభాలు కానీ, లేకపోతే చదవడానికి ఇంట్రెస్ట్ కానీ అలాంటివి ఉండొచ్చు. ఈ లగ్నానికి ఓవరాల్గా చాలా బాగుంది. ఈ 2 రోజులు కూడా చాలా మంచి. సో, వృశ్చిక లగ్నానికి చూసుకుంటే మనకు శుభులు వచ్చేసి గురు, కుజ, రవి, చంద్ర, కేతువులు. అదేవిధంగా పాపులు వచ్చేసి శని, శుక్ర, బుధ, రాహులు. సో, ఈ లగ్నానికి చంద్రుడు ప్రజెంట్ 12లో ట్రావెల్ అవుతుండు. ఈ 12వ భావంలో చంద్రుడు అనే భావం 9 నవమానికి కారకత్వం ఉంది కాబట్టి శుభుడు కాబట్టి ఈ 12వ భావంలో ఉండడం వల్ల మంచి మంచి గ్రంథాల మీద ఆసక్తి ఉండడము, మంచి మంచి పుణ్యకార్యములు ఎక్కువ చేయడము. అదేవిధంగా 6వ స్థానానికి కూడా చంద్రుడు దృష్టి ఉన్నందువలన మీకు రికవరీ పేమెంట్ ఏమైనా ఉన్నా కూడా రికవర్ అవ్వడము, ఏమైనా హెల్త్ సమస్యలు ఉన్నా కూడా రికవర్ అవ్వడము, ఇలాంటి వ్యవస్థలు చంద్రుని ద్వారా 6, 12 వృశ్చిక లగ్నానికి ఉన్నందున కొంచెం 6, 12 భావాలు కూడా వృద్ధి చెందుతాయి. అంటే కొద్దిగా 6 అనేది నిత్య వృత్తికి సంబంధించింది కూడా కాబట్టి మీ ప్రొఫెషన్లో మీకు రికవరీస్ అన్నీ కూడా, క్రెడిట్స్ అన్నీ కూడా మీకు వసూలే అవకాశం ఉంది. అదేవిధంగా 1వ భావాన్ని తటస్థము, అదే 2వ భావానికి గురు దృష్టి ఉన్నందున ఇక్కడ శని దృష్టి కూడా ఉంది కాబట్టి ధనపరంగా కొంతవరకు మీకు అందుబాటులో ఉన్న శని డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండడం వల్ల అప్పుడప్పుడు కొంచెం అటు ఇటు అంటే డబ్బు అనవసరం టైంకి అందకపోవడం లాంటి, కుటుంబంలో కొంత డిస్టర్బెన్సు, చికాకులు, మీ మాట కొద్దిగా ఇబ్బంది అంటే ఇతరులు ఇబ్బంది పడడము మీ మాట వల్ల ఇలాంటివి జరుగుతాయి. అదేవిధంగా 3వ భావానికి శుక్రబుధ కనెక్షన్ వల్ల వీళ్ళ వీక్షణ వల్ల మేజర్గా 3వ భావం అంటే భయము, పిరికితనము, ఉత్సాహం లేకపోవడము, కమ్యూనికేషను కరెక్ట్ ఉండకపోవడము. సో, శుక్రబుధ వీక్షణ ఉన్నందున 3వ భావానికి కొద్దిగా చెల్లెల ద్వారా, తమ్ముల ద్వారా ఏమైనా ఇబ్బందులు కొద్దిగా రావడము అలాంటివి చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా 4 రాహు, కేతువులు ప్లస్ రవి కూడా ఉన్నందున
రవి అక్కడ ఉన్నందున మనకు ఈ రవి ఉన్నంత కాలము 4వ స్థానం, 10వ స్థానం చాలా వృద్ధి చెందుతుంది. ఎందుకంటే రవి స్వక్షేత్రంలో ఉన్నాడు. రవి శుభుడు కాబట్టి వృత్తి విషయాల్లో మాత్రం, జీవనోపాధి విషయంలో మాత్రం ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. నెక్స్ట్ 5వ స్థానంలో శని ఉండడం వల్ల పిల్లల ద్వారా చికాకులు, కొంచెం విచక్షణ జ్ఞానం లేకపోవడము, మనసు గ్రహించే శక్తి తక్కువగా ఉండడము, గ్రాహక శక్తి తక్కువగా ఉండడము, విచక్షణ జ్ఞానము ప్లస్ జ్ఞాపక శక్తి తక్కువ ఉండడము, దూరాలోచన లేకపోవడము. సో ఇలాంటి శని ద్వారా మనకు ఇక్కడ ఇబ్బంది ఉంటుంది. అదేవిధంగా 7వ స్థానాన్ని చూస్తే 7వ స్థానానికి శని దృష్టి ఉన్నందున కొంతవరకు భార్యాభర్తల మధ్యలో ఇబ్బందులు, గొడవలు, విభేదాలు ఉండడము, కొంతవరకు దాంపత్య జీవితానికి కొంతవరకు డిస్టర్బెన్స్ రావడము, టైంకు నిద్ర లేకపోవడము, టైంకు తిండి లేకపోవడము, ఇలాంటి కొంతవరకు ఇబ్బంది కనబడుతుంది. అదేవిధంగా అష్టమంలో గురువు ఉండడం వల్ల మీరు ఏ పని మొదలుపెట్టినా కూడా కంప్లీట్ అయ్యే వరకు మీరు వదిలిపెట్టరు. మీ యొక్క పనులన్నీ కూడా కంప్లీట్ చేసేదాకా మీరు చాలా కష్టపడి పని చేస్తూ ఉంటారు. అదేవిధంగా మంచి పలుకుబడి కూడా ఉంటుంది గురువు వల్ల. నెక్స్ట్ 9వ స్థానం అనేది ఇక్కడ మీకు శుక్రుడు, బుధుడు ఇద్దరు ఉండడం వల్ల కొద్ది స్త్రీ సాంగత్యము, స్త్రీల వల్ల కొద్దిగా అమౌంట్ నష్టపోవడం కానీ, సేవింగ్స్ డిస్టర్బెన్స్ ఉండడము, అదేవిధంగా బుధుడు కూడా ఉండడం వల్ల అష్టమాధిపతి నవమంలో ఉండడం వల్ల ఎంతో కొంత తండ్రి నుంచి విభేదాలు కానీ, తండ్రికి ఆరోగ్యం బాగాలేకపోవడం కానీ, ఇలాంటి సమస్యలు అయితే ఉంటాయి. అదేవిధంగా 10వ భావం అనేది రవి వల్ల వృత్తికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదు. 11వ స్థానం శని దృష్టి కుజుడు ఉన్నందున కొంతవరకు నష్టస్థానం, ఇది కొంతవరకు లాభస్థానం అనేది నష్టస్థానం అయిపోయింది. సో ఏదైనా స్పెక్యులేషన్స్, షేర్ మార్కెట్‌లో మీరు ఏమైనా పెట్టుబడి పెట్టేటప్పుడు కొద్దిగా చూసి అడుగేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 12వ స్థానం కూడా చంద్రుడు వచ్చి మీ యొక్క మోక్షానికి సంబంధించిన మీ అన్వేషణ అనేది కొంచెం ఫలిస్తుంది. సో ఈ విధంగా ఈ లగ్న జాతకులకు ఉంటుంది. సో ధను లగ్నాన్ని చూసుకుంటే శుభులు వచ్చేసి గురు, కుజ, రవి, కేతువులు. అదేవిధంగా పాపలు వచ్చేసి శని, శుక్ర, బుధ, రాహు, చంద్ర, వీళ్ళు పాప ఫలితాన్ని ఇస్తున్నారు. అదేవిధంగా ఈ లగ్నానికి 1వ భావం మీద 7లో ఉన్న గురు దృష్టి, తన లగ్నాధిపతి 7లో ఉండడం వల్ల వీళ్ళకు మంచి ఇమ్యూనిటీ ఉంటుంది. అదేవిధంగా వీళ్ళకు వివాహ ప్రయత్నాలు చాలా సఫలీకృతం అవుతాయి. ఎందుకంటే వివాహాలు కాని వాళ్ళకు వివాహ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ గురుడు 7లో ఉన్నంత కాలం వాళ్ళకు వివాహ అవకాశం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా 2వ భావం చూస్తే మనకు శుక్ర, బుధ కనెక్షన్ 2 కూడా పాపగ్రహాల వీక్షణ ఉన్నట్ల కొంతవరకు వీళ్ళ అవసరానికి అమౌంట్ లేకపోవడము, కొంతవరకు వీళ్ళకు అమ్మాయి వల్ల అమౌంట్ నష్టపోవడము, అమ్మాయిల ద్వారా పరాభవాలు, ఇలాంటివి కొద్దిగా గోచరిస్తున్నాయి. సో ఈ విషయంలో అమ్మాయిల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా 3లో రాహు, కేతు ప్లస్ రవి ఉండడం వల్ల ఇక్కడ మంచి తండ్రికి మంచి వృద్ధి, తండ్రి యొక్క లాభాలు, అదేవిధంగా తీర్థయాత్ర దర్శనాలు, మంచి సేవింగ్స్, మంచి ధైర్యము, మంచి ధైర్యోత్సవాలు, మంచి తమ్ముళ్ళ బలము, సో ఈ విధంగా చెల్లెళ్ళ బలం, ఈ విధంగా 3, 9 బాగున్నాయి కాబట్టి ఈ విధంగా ఉంటుంది. అదే 4లో శని ఉండడం వల్ల మీ యొక్క గృహము స్టార్ట్ చేసినా కూడా ఇల్లు పనులు కాకపోవడము, ఇలాంటి టైంలో గృహం అనేది మధ్యలో ఆగిపోవడము, అదే బంధుమిత్రులతో ఇబ్బందులు ఉండడము, ఇలాంటి గోచరిస్తున్నాయి. అదేవిధంగా 5వ భావానికి ఈ చంద్రుని యొక్క 11లో ఉన్న చంద్రుని యొక్క దృష్టి ఉన్నందున వీళ్ళకు దూర ఆలోచన ఉండదు. ఇప్పుడు ఈ 2 రోజులు కూడా కొంతవరకు వీళ్ళ ఆలోచన విచక్షణ జ్ఞానం అనేది కరెక్ట్ వర్కౌట్ అవ్వదు. వాళ్ళ యొక్క ఆలోచన వాళ్ళ మీద కొంచెం నష్టపోయే అవకాశం ఉంది. సో కొంతవరకు వీళ్ళకు క్రియేటివిటీ మీద ఇంట్రెస్ట్ ఉన్నా కూడా అది వాళ్ళకు కరెక్ట్ ఆలోచన విధానం ఈ 2 రోజులు వాళ్ళకు ఉపయోగపడదు. సో ఈ 2 రోజుల తర్వాత మీరు ముందుకెళ్లాల్సి ఉంటుంది. కొంచెం గ్రాహక శక్తి కూడా తక్కువగా ఉంటుంది. సో 5వ భావము ప్లస్ 11వ భావం ఇది 2 కూడా ఇబ్బంది ఉన్నాయి. అదేవిధంగా శని దృష్టి 6 మీద ఉండడం వల్ల కొంతవరకు ఆరోగ్య సమస్యలు, అప్పులతో ఇబ్బందులు, గొడవలు, శత్రువులు, ఇలాంటి విషయాలలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా గురువు 7లో యోగ అంటే విందు వినోదాలు పాల్గొనడము, వ్యాపారంలో లాభాలు రావడము, కొంతవరకు మంచిగా చాలా ఇబ్బంది లేకుండా మంచిగా ఉంది. అదేవిధంగా ఇది అష్టమం గురించి అమ్మాయిల గురించి చెప్పుకున్నాం ఆల్రెడీ. నవమం చెప్పుకున్నాం. 10వ స్థానం శని దృష్టి 10వ స్థానంలో కొంతవరకు వృత్తిరీత్యా కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. స్వయార్జితం అంటే సంపాదించే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. శని 4, 10 కేంద్రాలు అనేవి రెండింటిని కూడా కొద్దిగా ఇబ్బంది చేస్తున్నాం. సో వృత్తిరీత్యా ఇబ్బంది ఉండడము, 11 షేర్స్, స్పెక్యులేషన్స్లో కానీ, జూదంలో కానీ, ఇలాంటి విషయాల్లో కానీ ఖచ్చితంగా కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. సో అటువంటి ఆలోచనలు ఉంటే మీరు ఈ 2 రోజులు వదులుకోవడం బెటరు. సో 12వ స్థానం తటస్థంగా ఉంది. సో ఈ విధంగా ధను లగ్నానికి మిక్సింగ్ అన్ని రకాలుగా ఈ 12 భావాలు కూడా ఈ విధంగా ఉన్నాయి. సో మకర లగ్నానికి చూసుకుంటే శుభులు వచ్చేసి శని, శుక్ర, బుధ, రాహువులు, అదేవిధంగా పాపులు వచ్చేసి గురు, కుజ, రవి, చంద్ర, కేతువులు. వీళ్ళకు చూసుకుంటే చంద్రుడు వచ్చేసి 4, 10 అంటే 10వ స్థానంలో చంద్రుడు ఉన్నాడు. 4వ స్థానం, 10వ స్థానం అంటే ఇక్కడ వృత్తిరీత్యా కొద్దిగా ఇబ్బంది పెడుతుంది ఈ 2 రోజులు కూడా. సో జీవనానికి కొద్దిగా ఇబ్బంది ఉండొచ్చు, ఉపాధికి ఇబ్బంది ఉండొచ్చు, కొద్దిగా మీరు గృహపరమైన సమస్యలు ఎదుర్కోవచ్చు, తల్లికి అనారోగ్యం ఉండొచ్చు. సో ఈ విషయంలో మీరు కొద్దిగా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఈ 2 రోజులు కనుక మీకు కొంచెం చంద్రుని ఫలితాలు అనేవి నెగటివ్గా ఉన్నాయి. ఇక మిగతా ఫలితాలు చూసుకుంటే లగ్నాన్ని శుక్రబుధ వీక్షణ ఉండడం వల్ల కొంచెం వివాహ ప్రయత్నాలు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది.
సో, అదేవిధంగా 2లో రవి అష్టమాధిపతి అష్టమంలో ఉండి 2 ఉండడం వల్ల ప్రభుత్వపరమైన నష్టాలు, ఓటమి, ఏదన్నా ఎలక్షన్‌లో ఓడిపోవడం గానీ, రెండో స్థానం అంటే కుటుంబ పరంగా ఇబ్బంది, కుటుంబ పెద్దతోని ఇబ్బంది, మీ యొక్క మాట కఠినంగా ఉండడం ఇలాంటి కొన్ని గోచరిస్తున్నాయి. ఈ రవి ఫలితం అనేది ఈ 2 గూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. 2, 8 అదేవిధంగా 3లో ఉన్న శని మీకు మంచి యోగకరంగా ఉన్నాడు. ఈ లగ్నాధిపతి 3లో ఉండడం వల్ల మంచి ధైర్యోత్సాహాలు, మంచి ధైర్యము, మీకు తమ్ముళ్ళ సపోర్టు, చెల్లెల సపోర్ట్ అనేది చాలా బాగుంటుంది. అదే శని దృష్టి 5 మీద ఉండడం మంచి విచక్షణ జ్ఞానం ఉంటుంది. సో, మంచి గ్రాహక శక్తి, జ్ఞాపక శక్తి, దూర ఆలోచన చేయడము. అదేవిధంగా శని, కుజుడు 9 రోజు గూడా మీకు శుభ ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి మంచి ఒక సేవింగ్స్, తండ్రితో మంచి సత్సంబంధం, అదేవిధంగా మంచి ఒక తీర్థయాత్రల దర్శనాలు ఇలాంటి వాటికి ఎక్కువ గోచరిస్తుంది. అదేవిధంగా గురుడు 6లో ఉండడం వల్ల గురువు కొంతవరకు 6వ స్థానాన్ని ఇబ్బంది పెడుతుండు. కొంచెం రోగస్థానం కాబట్టి కొంతవరకు అనారోగ్యం గానీ, అప్పులతోని ఇబ్బంది గానీ, శత్రువులు పెరగడం గానీ, ఇలాంటి విషయాలలో కొద్దిగా ఇబ్బంది అనేది ఉంటుంది గురువు వల్ల. ఈ గురు దృష్టి మళ్ళీ 10వ స్థానంలో ఉండడం వల్ల ఈ 2 ప్రభావాలు గూడా కొంచెం పదో భావం అంటే వృత్తిరీత్యా కొద్దిగా ఏమైనా బ్లేమ్ అవ్వడం గానీ, పేరు ప్రఖ్యాతలకు దెబ్బ రావడం, కీర్తి ప్రతిష్టలు దెబ్బతినడం గానీ ఇలాంటివి ఉంటాయి. సో, అదేవిధంగా గురు దృష్టి 12 మీద గూడా ఉంది. సో, కొంచెం దుష్ట సాంగత్యం వల్ల చెడిపోవడం గానీ, మోసపోవడం గానీ, కొన్ని ఇలాంటి విషయాలు అనవసర ఖర్చులు చేయడం గానీ, సో, ఇలాంటివి కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా 7వ స్థానం బాగుంది. మంచి నిద్ర, మంచి ఆహారం, మంచి టైంకి తినడము, ఇలాంటివి అన్ని రకాలుగా వినోదాలలో పాల్గొనడం ఇలాంటి విషయాలలో చాలా బాగుంది. సో, 7వ భావం బాగుంది. నెక్స్ట్ అదేవిధంగా చూసుకుంటే 11వ తటస్థంగా ఉంది. సో, ఈ విధంగా మకర లగ్నానికి దాదాపు అంతా మిక్సింగ్ ఉంది రిజల్ట్ అనేది. సో, మీరు శివాలయ దర్శనాలు గూడా మీ అందరికి మీ యొక్క లగ్న జాతకులకు చాలా మంచిది. కుంభ లగ్న జాతకులు అంటే శుభులొచ్చేసి శని, శుక్ర, బుధ, రాహువులు, అదేవిధంగా పాపులొచ్చేసి గురు, కుజ, రవి, చంద్ర, కేతువులు. సో, వీళ్ళు ఈ విధంగా ఈ 2 రోజులలో వీళ్ళకు చంద్రుడు వచ్చేసి నవమంలో ఉన్నాడు. నవమంలో ఉండి 3వ భావాన్ని వీక్షణ చేస్తున్నాడు. 3, 9 భావాలు రెండు కూడా పాపస్థానం కాబట్టి, పాపగ్రహం కాబట్టి 2 భావాలు గూడా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. సో, 2 భావాలు ఈ 2 రోజులు ఈ 2 మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటంటే సేవింగ్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తండ్రి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. తండ్రితోని గొడవలు ఉండొచ్చు. అదేవిధంగా 3వ భావంలో చంద్రుడు కూడా ఎఫెక్టివ్‌గా ఉండట్ల కొంతవరకు చెల్లెల ద్వారా ఇబ్బంది రావడము, కమ్యూనికేషన్ మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఎక్కువగా ఉండడము. సో, 3వ భావంలో మనం చూసుకుంటే కొంత పిరికితనం పెరిగిపోవడము. అదేవిధంగా 9లో నిల్వధనం తగ్గిపోవడం, నిల్వధనం ఖర్చవ్వడము. సో, తీర్థయాత్రలు బ్రేక్ అవ్వడము. సో, పూజ స్థానాలు ఆ విధంగా అంటే పూజలు కొద్దిగా ఇబ్బందులు రావడం పూజలకు. సో, ఈ విధంగా ఈ చంద్రుడు అనేది ఈ 3, 9 స్థానాలు 2 గూడా ఈ చంద్రుని ద్వారా ఇబ్బంది పెడుతుండు. అదేవిధంగా మొత్తం ఓవరాల్‌గా చూసుకుంటే లగ్నంలో రాహు, కేతులతో పాటు రవి ఉన్నాడు. ఇక్కడ సప్తమాధిపతి సప్తమంలో ఉండడం వలన చాలా బలంగా స్వక్షేత్రంలో మంచి ఫలితాలు ఇస్తుండు. ఈ లగ్నానికి అవి నెగేషన్ ఉంటుంది. ఈ లగ్నానికి ఈ 7లో రవి ఉండడం వల్ల ప్రభుత్వపరమైన ఇబ్బందులు ఉండొచ్చు. అదేవిధంగా కొంచెం నిద్రకు టైంకి తినడం ఆహార విషయాల్లో కొద్దిగా ఇబ్బంది ఉండడం. అదేవిధంగా భార్యాభర్తల మధ్యలో కొంచెం వ్యతిరేకత ఉండడము. అదేవిధంగా కొంచెం ఇమ్యూనిటీ తగ్గడము, అజీర్ణ సమస్యలు గానీ, సో, ఈ లగ్నానికి ఈ విధంగా ఈ రవి ఫలితాలనేది ఇస్తుండు. సో, ఈ లగ్నము గానీ, సప్తమం 2 భావాలు గూడా కొద్దిగా ఇబ్బందికరంగానే ఉన్నాయి. అదేవిధంగా చూసుకుంటే నెక్స్ట్ 2వ భావంలో శని ఉండడం వల్ల ధనానికి లోటు ఉండదు. వీళ్ళకి అవసరమైన డబ్బు ఉంటుంది. వీళ్ళ మాట స్టాండర్డ్‌గా కమాండింగ్ ఉంటుంది. వీళ్ళ మాట ఇతరుల ఆకర్షణ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా కుటుంబ బాంధవ్యాలు, కుటుంబంతో మంచి సత్సంబంధం ఇలాంటి విషయాలలో ఎటువంటి ఇబ్బంది లేదు. శని దృష్టి ఇక్కడ 4వ భావం మీద ఉంది. అంటే తల్లితో మంచి సంబంధము, బంధుమిత్రులతోని ఇబ్బంది లేకపోవడం, బంధుమిత్రుల సంబంధం మంచిగా ఉండడము, గృహం సంబంధించిన విషయాలలో లాభం రావడము, స్థిరాస్తుల విషయంలో లాభం రావడము. సో, శని ఈ విధంగా 4వ స్థానానికి మంచి ఫలితాలు ఇస్తుండు. అదేవిధంగా 5వ స్థానం చూసుకుంటే ఇక్కడ 5వ స్థానంలో గురుడు ఉండడం వల్ల ఈ లగ్నానికి కొంచెం విచక్షణ జ్ఞానం తక్కువగా ఉండడము, గ్రాహక శక్తి తక్కువగా ఉండడము, జ్ఞాపక శక్తి తక్కువ ఉండడం, దూరాలోచన లేకపోవడము, అదే పిల్లలతోని ఇబ్బంది కావడము, గురువులతో ఇబ్బంది కావడము, టీచర్స్‌తో గొడవలు పడడము, ఇలాంటి కొద్దిగా గోచరిస్తుంది కాబట్టి గురువుకు కొంచెం పరిహారాలు చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో, అదే గురువు ఇక్కడ 5లో ఉండి 9వ భావాన్ని కూడా చూస్తుంది కాబట్టి కొంచెం బ్రాహ్మణ వివాదాలు అంటే కొంచెం బ్రాహ్మణులతో వివాదాలు ఇలాంటి సమస్యలు కూడా ఉండే అవకాశం కూడా ఉంటుంది. సో, ఈ విధంగా మీరు ఈ గురువుకు కొద్దిగా రెమెడీ చేసుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది. అదేవిధంగా శుక్ర, బుధులు 6లో ఉండడం వల్ల మీరు మంచి అమౌంట్ రికవరీ చేయడం గానీ, మంచి ఆరోగ్యంగా ఉండడం గానీ, ఇలాంటివి కొద్దిగా ఇబ్బంది లేకుండా ఉన్నాయి మీకు. అదేవిధంగా చూసుకుంటే కుజుడు అష్టమంలో ఉండడం కూడా శని దృష్టి ఉండడం వల్ల మీరు కోర్టు కేసులో విన్ అవ్వడం గానీ, ఎలక్షన్‌లో విన్ అవ్వడం గానీ, పోటీ పరీక్షలో విన్ అవ్వడం గానీ, ఇలాంటి విషయాలలో అష్టమం కూడా బాగుంది. అదేవిధంగా చూసుకుంటే 10వ భావానికి తటస్థంగా ఉంది. గురు దృష్టి 11 మీద ఉంది. శని దృష్టి 11 మీద ఉంది కాబట్టి మిక్స్డ్ ఆఫ్ రిజల్ట్స్ అంటే లాభము, నష్టము 2 కూడా ఉంటాయి కాబట్టి
కొంచెం లాభం ఎక్కువ ఉంది. ఎందుకంటే శని దృష్టి బలంగా ఉంది కాబట్టి కొంచెం లాభం అనేది ఎక్కువ ఉన్నది. అదేవిధంగా 12వ దృష్టి కూడా శుక్ర బుధుడు ఉండడం వల్ల మంచి మోక్ష స్థానం కాబట్టి మంచి అనవసర ఖర్చులు ఏం చేయరు. మీ ఖర్చులు సద్వినియోగం అవుతాయి కాబట్టి ఈ లగ్నానికి దాదాపు ఓవరాల్‌గా చూసుకుంటే చాలా బాగుంది. సో నెక్స్ట్ లగ్నానికి వెళ్దాం. సో మీన లగ్నానికి చూసుకుంటే శుభులు వచ్చేసి గురు, కుజ, చంద్ర, కేతువులు. పాపులు వచ్చేసి శని, శుక్ర, బుధ, రాహువులు. సో ఈ లగ్నానికి చంద్రుడు వచ్చేసి అష్టమంలో ఉన్నాడు. పంచమాధిపతి కాబట్టి శుభ ఫలితాన్ని ఇస్తుండు. 8లో ఉండడం వల్ల కోర్టు కేసులకు సంబంధించి మంచి ఫలితాలు రావడము, ఎలక్షన్స్‌లో విన్ అవ్వడము. సో ఇలాంటి వాటిలో కొద్దిగా మంచి మంచి పలుకుబడి ఉండడము, సో మంచి ప్రజాదరణ ఉండడము. సో ఇలాంటి అదేవిధంగా 2కి కూడా చూస్తారు కాబట్టి సమయానికి డబ్బు అందడము, అదేవిధంగా మంచి కుటుంబ బాంధవ్యము, మంచి కుటుంబ సౌఖ్యము, అదేవిధంగా ధనము కలిసి రావడము ఇలాంటివి కొద్దిగా కలిసొస్తాయి. అదేవిధంగా ఈ 2, 8 భావాలు కూడా చంద్రుని ద్వారా లాభదాయకంగా ఉంది. అదేవిధంగా శని లగ్నంలో ఉన్నాడు ఇక్కడ. మీన లగ్నం శని లగ్నంలో ఉండడం వల్ల కొంతవరకు మన శరీరం మనం బరువు ఉండడము, కొంచెం బద్ధకం ఉండడము, అదే 7ను కుజుడిని చూడడం వల్ల ఇక్కడ మంచి టైంకి నిద్ర లేకపోవడము, టైంకి ఆహారం లేకపోవడం, విందు వినోదాలు లేకపోవడము, కొంచెం భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడము. సో ఈ విధంగా ఈ శని అనేది కొంచెం ఇబ్బంది చేస్తుంది. అదేవిధంగా 3వ భావాన్ని కూడా చూస్తుంది కాబట్టి కొంతవరకు సేవకుల ద్వారా ఇబ్బంది, చెల్లెళ్ళు తమ్ముల ద్వారా ఇబ్బంది, అదేవిధంగా కొంచెం భయం పిరికితనం ఎక్కువ ఉండడము, ఇలాంటి కొన్ని సమస్యలు శని ద్వారా రైజ్ అవుతాయి. అదేవిధంగా ఇక్కడ చూస్తే గురువు 4లో ఉండడం వల్ల మంచి గృహం కట్టడము, స్థిరాస్తి కొనడము, ఇలాంటి వాటిల్లో గురువు సహకారం చాలా బాగుంటుంది. అదేవిధంగా గురు దృష్టి 8 ఉండడం వల్ల అష్టమం కూడా బాగుంది కాబట్టి కొంతవరకు మీకు అన్నిట్లల్లా విన్నింగ్ అనేది ఉంటుంది. ఇంకొకటి 5లో శుక్ర బుధుడు ఉండేసరికి కొంతవరకు అమ్మాయిల ద్వారా కొంచెం ఇబ్బందులు పడడము, కొంచెం స్పెక్యులేషన్ ఇబ్బంది రావడము, స్త్రీల ధన నష్టం ఉండడము, ఇలాంటివి కొంచెం నష్టస్థానం. ఎందుకంటే లాభస్థానమైన శుక్ర బుధుడు ఇద్దరు కూడా చూస్తారు కాబట్టి లాభస్థానం కూడా దెబ్బతినడం వల్ల 5వ స్థానం, 11వ స్థానం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. అదేవిధంగా 6వ స్థానం చూసుకుంటే రవి కేతువులు ఉన్నారు. ఈ 6వ స్థానం రవి 6 మీన లగ్నానికి పాపగ్రహం కాబట్టి కొంతవరకు ప్రభుత్వపరమైన ఇబ్బందులు, అదేవిధంగా కొంచెం అప్పులు ఉండడము, అప్పులు రికవరీ కాకపోవడము, లేకపోతే నార్మల్‌గా హెల్త్ ఇష్యూస్ ఉండడం, అంటే రవి ద్వారా ఆరోగ్య సమస్యలకు డాక్టర్ ఖర్చులు పెట్టడానికి అనవసర ఖర్చులు కావడం, అనవసర ఖర్చులు హెల్త్‌కు సంబంధించి అనవసర ఖర్చులు కావడము. సో ఈ విధంగా 6వ స్థానం, 12వ స్థానం కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. అదేవిధంగా 7వ స్థానం ఇబ్బంది, అదేవిధంగా 8వ స్థానం మంచిగా ఉంది. 9వ స్థానం తటస్థంగా ఉంది. గురు దృష్టి 10 మీద ఉండడం వల్ల బాగానే ఉంటుంది. అదేవిధంగా శని దృష్టి ఉండడం వల్ల కొంచెం వృత్తిరీత్యా కొద్దిగా కొంచెం హెచ్చులు తగ్గులు అనేది ఉంటుంది. అదేవిధంగా 11వ స్థానం కూడా కొద్దిగా నష్ట స్థానం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్పెక్యులేషన్స్‌లో కొద్దిగా చూసుకొని వెళ్ళాలి. అదేవిధంగా చూసుకుంటే 12వ స్థానంలో రవి దృష్టి రాహు మీద ఉండడం వల్ల కొంత డాక్టర్‌కి ఖర్చులయ్యే అవకాశం కూడా ఉంది. కొంచెం ఆరోగ్యం కాపాడుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. సో ఈ విధంగా ఈ లగ్న జాతకులకు ఈ విధంగా ఉండడం జరిగింది. సో చూశారు కదా ఇప్పటివరకు మీకు చెప్పిన లగ్న ఫలాలు. బేసిక్‌గా మనం లగ్న ఫలాలు మిగతా గ్రహాల గురించి, అంటే చంద్రుడు తప్ప మిగతా గ్రహాలు కొద్దిగా ఎక్కువ కాలం ట్రావెల్ చేస్తుంటాయి కాబట్టి ఆ గ్రహాలకు ఆ ప్రభావం ఎక్కువ రోజులు ఉంటుంది. అదేవిధంగా చంద్రుడు 2 రోజులకు ఒకసారి చేంజ్ అవుతుంటాడు కాబట్టి ఆ 2 డేస్‌కి ఒకసారి ఆ భావాలకు సంబంధించిన ఫలితాలు చేంజ్ అవుతుంటాయి. మేము ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాం ఈ లగ్న ఫలాలు. నాకు ఇది కొత్తగా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ముందు ముందు ఇంకా ఇంప్రూవ్‌మెంట్ చేసుకొని అందరికీ అర్థమయ్యే రీతిలో ఈ యొక్క లగ్న ఫలాలు ముందుకెళ్తాయని చెప్పి ఆశిస్తున్నాను. అదేవిధంగా మీకు మీ లగ్నం తెలియకపోతే మాత్రము మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ మాకు కింద కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. మేము దానికి రిప్లై మీ లగ్నం ఏంటో చెప్తాము. అదేవిధంగా మీకు ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ లేదనుకుంటే మీరు పెట్టిన కామెంట్ యొక్క ప్రశ్నాకాలపు టైం తీసుకొని మీ యొక్క లగ్నం అనేది మేము ప్రశ్నకాలపు లగ్నం ద్వారా మీ లగ్నం అనేది మేము చెప్పడం జరుగుతుంది. సో మీరు ఆ లగ్నాన్ని కూడా ఫాలో అవ్వచ్చు. అదేవిధంగా మీకు ఇలాంటి వీడియోస్ 2 రోజులకు ఒకసారి వస్తుంటాయి కాబట్టి ఇప్పుడు ఈ వీడియో ఈరోజు వచ్చినట్టుగానే నెక్స్ట్ వీడియో మీకు 29th ఈవినింగ్ రోజు మీకు రిలీజ్ అవుతుంది. 29th ఈవినింగ్ 7:00కి మీకు వచ్చేస్తుంది. అది 30, 31 ఎలా ఉంటుందనేది చూసుకోవచ్చు. సో 2 రోజులకు ఎలా ఉంటుంది మన లైఫ్ స్టైల్‌లో గోచారం సంబంధించిన ఫలితాలు ఎలా ఉంటుందనేది మీరు అర్థం చేసుకొని ముందుకెళ్తారని చెప్పి ఆశిస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.